వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే వరలక్ష్మి వ్రతానికి రేపు వరలక్ష్మి వ్రతం. సో ఈరోజు వరలక్ష్మి వ్రతానికి మేము ప్రిపరేషన్స్కి ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియో అన్నమాట. సో ఇది నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. సో నేను మా అత్తయ్యతో కలిసి అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నాను. సో ఆ వరలక్ష్మి వ్రతానికి మేము ఏమేమి తీసుకున్నాము, ముందుడే మనకి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. సో ఆ ప్రిపరేషన్స్కి నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను అనమాట. సో ముందుగా అయితే మేము షాపింగ్కి లైక్ 1 టౌన్లో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారి దగ్గర పెట్టడానికి అండ్ మేము కట్టుకోవడానికి కూడా బాగుండేలా అయితే శారీస్ తీసుకున్నాం. ఇక్కడ శారీస్ అయితే చాలా బాగుంది. లిటరల్లీ తెల్లారి పండగ కదా. సో ఈరోజు షాప్ అయితే అస్సలు ఖాళీ లేదు. కాల్ పెట్టడానికి కూడా ఖాళీ లేదనమాట. ఇక్కడ మనకి A to Z అన్ని మోడల్ శారీస్ అయితే విత్ ఇన్ ద ప్రైస్లో అయితే చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను అత్తయ్య అమ్మవారి దగ్గర ఇద్దరం పెట్టుకోవడానికి అయితే శారీస్ తీసుకున్నాము. అంటే ఇందులో కలర్ వేరియేషన్స్ రావచ్చు కొంచెం లైటింగ్ వల్ల, కాకపోతే ఇవి నార్మల్గా చూస్తే చాలా బాగున్నాయి అనమాట. అసలు ఇవి ఎక్కడ తీసుకున్నామో కూడా నేను మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఎండింగ్కి. తప్పకుండా చూడండి. వీడియో ఎండింగ్లో ఇవి ఎక్కడ తీసుకున్నామని మెన్షన్ చేస్తే ఇదైతే డ్యూయల్ కలర్, గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ వస్తుంది. నాకైతే చాలా నచ్చింది ఇది చూడంగానే. నాకు బ్లూలో కూడా లేదనమాట. సో కొంచెం రాయల్ లుక్ ఉంటుంది అని చెప్పి అలా తీసుకున్నాము. ఇది జస్ట్ అక్కడ క్లాత్ నచ్చింది మా ఆడపడుచుకి. సో తను ఏదైనా హాఫ్ సారీ కుట్టించుకోవడానికి ఉంటుంది అని చెప్పి తీసుకుంది. జస్ట్ సింపుల్గా కుట్టించుకోవడానికి ఉంటుందని చెప్పి, లైక్ ముత్యాల హారం లాగా వేయడానికి బాగుంటుంది అని చెప్పి ఇది యాక్చువల్లీ మా సిరి కొనుక్కుంది, కానీ ఇప్పటివరకు వేసుకోలే. అమ్మవారికి బాగుంటుంది అని చెప్పి మేము అమ్మవారికి అయితే ఇద్దాం అనుకున్నాం. ఇది మీషోలో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఇది నచ్చితే ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా వస్తాయి అన్నమాట. అమ్మవారికి సెట్ చేసి చూసాము, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ మనం పూజ చేసుకున్నప్పుడు ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళకి మనం తాంబూలం ఇస్తాం కదా. ఇచ్చినప్పుడు ఈ మధ్యన ఇలా ఫ్యాషన్గా వస్తున్నాయి కదా, తమలపాకు మీద పసుపు కుంకుమ వచ్చినట్టు ఇలా వస్తున్నాయి కదా. ఇదైతే అత్తయ్య సెట్ తీసుకున్నారనమాట. వచ్చిన వాళ్ళందరికీ ఇలా ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి ఈ సెట్ వచ్చి 30 రూపీస్ అట్లా పడింది. యాక్చువల్లీ ఈరోజు మేము విజయవాడలో 1 టౌన్కి వెళ్ళామన్నమాట. అక్కడ A to Z మనకి ఏది కావాల్సిన దొరుకుతుంది. ఆ ప్లేస్కి వెళ్తే చాలు పూజకు సంబంధించిన మొత్తం దొరుకుతుంది. ఈరోజు ఇండిపెండెన్స్ డే అవ్వడం వల్ల దట్టు ఇంకేంటంటే ఇండిపెండెన్స్ డే ప్లస్ రేపు శ్రావణ శుక్రవారం అవ్వడం వల్ల అస్సలు ఖాళీ లేదు. ఒక బైక్ వెళ్ళడానికి కానీ మనుషులు నడవడానికి కూడా ఖాళీ లేదు. A to Z వస్తువులు మనకి లిటరల్లీ అన్నీ అక్కడ దొరుకుతాయి. అండ్ మనం వచ్చిన వాళ్ళకి పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి బ్లౌజ్ పీసెస్ కూడా కొన్ని అయితే తీసుకున్నాము. రెడ్ అండ్ గ్రీన్ అమ్మవారి దగ్గరికి ఉంటుందని, అండ్ అట్లనే మనం వచ్చిన వాళ్ళకి పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి. అండ్ ఇది అల్లుతారు కదా గాజులు, ఇవి చిన్న గాజులు. సో ఇవైతే తీసుకోవడం జరిగిందనమాట. ఇలా తీసుకున్నాము గాజులు ఒకటి. అమ్మవారికి మేము చిన్నగా అమ్మవారిని పెడదామని అనుకుంటున్నాము. సో ఈజీగా ఉంటుందని చెప్పి ఒక పట్టు క్లాత్ని తీసుకుని అమ్మవారికి డ్రైప్ చేసి సరిపోయినంత విధంగా కట్ చేసి, అండ్ ఈ లేస్ ఇప్పుడు ఏ శారీ తీసుకున్నా మనం లేస్ బార్డర్ అనేది పెడుతున్నాం కదా, లేస్ పెట్టి దీన్ని ఇంకా అట్రాక్టివ్గా చేసామన్నమాట. సో ఈ క్లాత్ని అయితే అమ్మవారికి డ్రైప్ చేయడానికి ఉంటుంది అని చెప్పి అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మవారికి గాజులు అవి తీసుకుంటాం కదా. సో ఇలా రెడ్ కలర్ గాజులు ఒకటి, అండ్ కొన్ని వచ్చేసి ఇలా గ్రీన్ కలర్వి. నేను ఓపెన్ చేయట్లేదు గాజులు, అసలు మన దగ్గర ఆగవు అని చెప్పి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ ఎంత కలగా ఉందో కదా, లిటరల్లీ నాకు చాలా నచ్చింది. అంటే నేను ప్లెయిన్ది తీసుకోవడం మాత్రం ప్లెయిన్ తీసుకున్నా. ఇక్కడ మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టోన్స్ అస్సలు లేవు నేను తీసుకున్నప్పుడు. ఈ బొట్టు కానీ స్టోన్స్ కానీ, స్టోన్స్ ఉన్నవి మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది స్టోన్స్ లేదు, ఇది నాకు జస్ట్ 120 పడింది. స్టోన్స్ ఉన్నవి అయితే మనకు 400-500 దాకా పడుతుంది. సో నాకు ఐడియా వచ్చింది స్టోన్స్ ఏదో మనమే డిజైన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో ఇంటి దగ్గర స్టోన్స్ థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్స్ నుంచి తీసి మా సిరి అయితే ఇట్లా చేసిందనమాట. ఇంటిగా అమ్మవారి కిరీటం దగ్గర ముక్కు పడగా ఇంకా ఇయర్ రింగ్స్ నేను ఇందాక చూపించాను కదా. సో ఇలా పెడితే అమ్మవారికి చాలా లుక్ వచ్చింది. నేను పూజ దగ్గర రెడీ చేసాక మళ్ళీ బ్లాగ్ అయితే తీస్తాం. అమ్మవారిని అయితే మేము ఇట్లా డెకరేట్ చేసాం. ఇది ఉన్నామన్నమాట. అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దగ్గర మనం బంగారపువి లక్ష్మీదేవి రూపులు పెట్టుకుంటాం కదా. సో అవి కూడా మేము రూప్స్ అయితే తీసుకున్నాము.
ఇక్కడ ఆంజనేయ జ్యువెలరీస్ ఉంటుంది కదా, అక్కడ మేము అమ్మవారికి సంబంధించిన కాయిన్ కాదు, రూపులు ఉంటాయి కదా, ఇలా గోల్డ్ రూపులు ఉంటాయి కదా, సంథింగ్ ఇలా అయితే తీసుకున్నాము. 2 తీసుకున్నాము. నేను ఇద్దరం చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మేమైతే ఈరోజు 2 రూపులు అయితే తీసుకున్నాం. యాక్చువల్లీ షాపింగ్ మొత్తం ఈరోజే చేసాము. చాలా అంటే చాలా తిరిగామన్నమాట. విజయవాడ మొత్తం చాలా మధ్యాహ్నం నుంచి పొద్దున్న నుంచి ఒక వస్తువు గుర్తు రావడం, వెళ్ళి తీసుకోవడం అలానే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అయితే యాలక్కాయలు దండ వేస్తారు కదా అమ్మవారికి. సో ఇంకా యాలక్కాయలు తీసుకున్నాం. సో ఇంట్లో గవ్వలు ఉంటే మంచిదని చెప్పి ఇట్లా గవ్వలు తీసుకున్నాం. దేవుడి దగ్గర పెడితే మంచిది అని చెప్పి ఇలా చెరుకోటి అత్తయ్య నేను అని తీసుకున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసి చూపించడం మర్చిపోయాను. యాక్చువల్లీ పీట తీసుకున్నాం. ఈ పీట నాకు జస్ట్ 250 అయితే పడిందనమాట. ఈరోజు మరీ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ చెప్పారు, కానీ ఇది ఇంకా తక్కువ అడిగినా వాళ్ళు ఇస్తారు. బట్ ఈరోజు ఏం చేస్తాం, డిమాండ్ కాబట్టి తీసుకున్నాము. ఇది జస్ట్ నాకు 250 రూపీస్ పడింది. నేను ఇది 1 టౌన్లోనే తీసుకున్నాం. చాలా షాప్స్ ఉంటాయి కదా, సో మనం ఎంత బార్గెన్ చేస్తే అంతకు వస్తుంది అనమాట. ఇలా ఇదైతే నేను సింపుల్గా ఏది వచ్చినా, వినాయక చవితి వచ్చినా, దసరా వచ్చినా, ఏది వచ్చినా కానీ అమ్మవారిని ఏ దేవుడినైనా పెట్టుకుని చేసుకోవడానికి సింపుల్గా కొంచెం హైట్లో ఉంటుంది అని చెప్పి నేను ఈ స్టూల్ని అయితే తీసుకున్నాను. అండ్ అత్తయ్య అయితే ఇది తీసుకున్నారు. యాక్చువల్లీ చాలా బరువు ఉంది. ఇది వచ్చేసి 400 to 500 మధ్యలో ఎంతో పడింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. పీట పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇలా వస్తుంది, ఇలా 4 sides ఇట్లా అయితే వస్తుంది పీట. ఇవన్నీ మనకి 1 టౌన్లోనే ఈజీగా దొరుకుతాయి అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్తున్నాను కదా, మనకి హైదరాబాద్లో బేగం బజార్ ఎట్లానో అలా ఇక్కడ విజయవాడలో మనకి 1 టౌన్ కాబట్టి 1 టౌన్లో అయితే మా షాపింగ్ అంతా మేమైతే కంప్లీట్ చేసేసుకున్నాం. ఫుల్ఫిల్గా అన్ని మ్యాక్సిమం కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఈ వీక్ నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో అత్తయ్య దగ్గర చేసుకున్నాం. వచ్చే వీక్ నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక అక్కడ ఇంకా చేసుకుందాం. సో అక్కడికి కూడా కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇక్కడే మ్యాక్సిమం అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నా. అక్కడ ఎందుకు మళ్ళీ తిరగడం, ఎట్లనే వెళ్తున్నాం కదా అని చెప్పి అన్నీ ఒకసారి అయితే తీసుకుంటున్నా. సో ఆ వ్లాగ్ కూడా నేనైతే చేస్తా. సో పర్లే. సో ఇంకైతే మేము ఫ్రూట్స్, యాపిల్స్, నారింజ, ఇంకా ఇవన్నీ అయితే ఫ్రూట్స్ తీసుకున్నాం. బనానాస్, కొబ్బరికాయలు, ఇంక ఇవన్నీ లైక్ మన పూజకు ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ గాజులు కానీ, ఈ పీట కానీ, అంటే అన్నీ అలా వ్లాగ్ చేద్దామని అలా పరుచుకొని కూర్చున్నాను. అండ్ ఇది వచ్చేసి శారీ. అండ్ మా సిరి అయితే అమ్మవారి క్లాత్ చూపించాను కదా, దానికి ఇంకా అట్రాక్షన్ తీసుకురావడానికి ఈ నెమలి పింఛంలో ఒక్కొక్క స్టోన్ పెట్టుకుంటూ వెళ్తుంది, ఇంకా నీట్గా కనిపిస్తుంది అని చెప్పి. సో ఫైనల్గా అయ్యాక చూడాలి ఆ డ్రేపింగ్ ఎట్లా వస్తుందో. సో ఇది ప్రిపరేషన్ వీడియో. సో రేపు పొద్దున పూజ దగ్గర ఎట్లా డెకరేట్ చేస్తాం ఏంటనేది రేపు చూద్దాం. అంటే ఈ వ్లాగ్కి కంటిన్యూషనే, సపరేట్ వ్లాగ్ కాదు, దీనికి కంటిన్యూషనే చేద్దాము. సో ఇది ఈ రోజుకి ప్రిపరేషన్స్ వీడియో అయితే ఇంతటితో అయిపోతుంది. సో మా అమ్మవారిని అయితే ప్రసాదాలు పెట్టుకుని పూజ చేసుకొని దీపారాధన చేసుకొని మేమైతే ఇలా అలంకరించాము. చాలా బాగా వచ్చిందనమాట. పూజ చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ అలా దేవుడి దగ్గర మనం లైక్ తోరణాలు పెట్టుకుంటాం కదా, తోరణాలు పూజ చేసి పూజ అంతా అయ్యాక ఆ తోరణాలు అయితే నేను, అత్తయ్య, సిరి మేమైతే కట్టుకుంటున్నాం. అత్తయ్య అయితే నాకు కడుతున్నారు. సో తోరణం, అమ్మవారికి పూజ చేసిన తోరణం కట్టుకుంటే చాలా మంచిది కదా. సో అలా తోరణాలు పూజ చేసిన తోరణాలు అయితే అత్తయ్య అయితే నాకు, సిరికి ఇంకా అలా కట్టారనమాట. సో ఇంకలా పూజ అంతా అయిపోయాక ఇంకా ఆఖరిన హారతి ఇచ్చేసి అమ్మవారికి మేము ధూపం అయితే వేసేసాము. లైక్ సాంబ్రాణి పొగ వేస్తాం కదా, ఆ ధూపం అయితే వేసేసి మా పూజను అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా.
సో అమ్మవారి కోసం చేసిన ప్రసాదాలు సలవిడి వడపప్పు, ఇది వాయికుడుంలాగా చేస్తాం కదా అది, ఇది పొప్పట్టు, ఇవి శనగలు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పులిహోర, ఇది ఆవు పాలతో చేసిన పరవన్నం, ఇది దద్దోజనం, బూరెలు, గారెలు, ఇవి స్వీట్స్, చక్కెర పొంగలి, చింతపండు పులిహోర, ఇంకా నార్మల్గా ఫ్రూట్స్ని, ఇంకా అలా పంచామృతం కూడా చేసాం. అండ్ ఇది పానకం. ఇంకా నార్మల్గా మనం ఇంకా ఇవన్నీ పెట్టుకునేది అందరూ పెట్టుకునే కామన్. ఇంకా మేము అమ్మవారిని అయితే ఇలా అలంకరించాము. ఇంకా అమ్మవారి దగ్గర లైక్ కొత్తగా కొన్న గోల్డ్ అది పెట్టుకుంటాం కదా, సో ఇంకా అలా గోల్డ్ రూపులు, గాజులు అని చెప్పి ఇంకా అలా అమ్మవారిని ఇలా అయితే మేము దగ్గర నుంచి చూపిస్తున్నా, ఇట్లా అయితే డెకరేట్ చేసాం. గాజుల దండ, లిక్కల దండ అన్నీ వేసి అయితే అలా తయారు చేసాం. ఇంకా పూజ అంతా అయ్యాక మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి అలా లంచ్తో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.